నా అందరికీ నమస్తేనే. బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అందులో ఉన్న కట్టప్ప క్యారెక్టర్ తెలవని గుర్తుండని వ్యక్తి అంటూ ఉండరు. సరే, ఆ సినిమా గురించి చెప్పట్లేను ఇక్కడ. అందులో ఉన్న కట్టప్ప క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. అందులో ఉన్న క్యారెక్టర్ నిజంగానే బయట ఉంటే ఎట్లా ఉంటుంది, అది ఇప్పటికి కూడా ఉంటే ఎట్లా ఉంటుంది, ప్రజెంట్ కూడా మనం చూద్దాం. రాజస్థాన్కి చెందినటువంటి ఒక హిందూ కమ్యూనిటీ మహారాణా ప్రతాప్ మీద కొంతమంది మొఘళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే మన హిందూ రాజులు ఎవరైతే కొంతమంది స్వార్థపూరితమైన రాజులు ఎవరు ఉంటారో వీళ్ళు చేసినట్టు మోసానికి అనుగుణంగా మహారాణా ప్రతాప్ మీద దొడ్డిదారులు వచ్చేసి ఆయన మీద దాడి చేస్తుంటారు. దాడి చేస్తుంటే మహారాణా ప్రతాప్ వెంట ఒక ఊరే కదిలొచ్చింది. ఆ ఊరే ఇప్పటికి కూడా మన దేశం మొత్తం కూడా తిరుగుతుంది, ఇప్పటికి కూడా తిరుగుతూ ఉంది ప్రజెంట్ కూడా. అదే కమ్యూనిటీ ఆయనతో పాటుగా అడవిలోకి వెళ్ళేసి ఆయుధాలు తయారు చేసుకుంటూ ఆయనకి ఆయుధాలు అందిస్తూ వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు శపథం చేసిరన్నమాట మహారాణా ప్రతాప్కి. ఎప్పుడైతే ఒక మహారాణా ప్రతాప్ వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి మళ్ళా రాజ్యాన్ని గెలుస్తాడో అప్పుడే మేము ఆ రాజ్యానికి వెళ్ళిపోతాం అనేసి శపథం చేస్తారన్నమాట. అప్పటిదాకా కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా మహారాణా ప్రతాప్కి ఆయుధాలు తయారు చేస్తూ అందిస్తూ అడవులంట ఊర్లంట బడుకు తిరుగుతూ వెళ్తూ ఉంటారన్నమాట. అట్లా వెళ్ళిన ఒక కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ ఇప్పటికి కూడా మన భారతదేశం మొత్తం కూడా తిరుగుతూ ఉందన్నమాట. అదే మనందరికీ తెలుసు. ఊర్లంట ఎడ్ల బండ్లు కట్టుకునేసి కత్తులు గొడ్డలు జరుచుకుంటూ కొత్త కొత్త కత్తులు తయారు చేస్తూ ఉంటారు, గొడ్డలు తయారు చేస్తూ ఉంటారు కదా. అదే కమ్యూనిటీ అనమాట. అదే వాళ్ళ ఇల్లులు ఆవాసాలు కూడా సొంత భూములు ఉండవు వాళ్ళకి. ఓన్లీ అదే ఎడ్ల బండిలో తింటారు, అదే ఎడ్ల బండిలో ఉంటారు. వెళ్తూ ఊర్లోని తిరుగుతూ ఉంటారు అన్నమాట. మనకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఊళ్ళో కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళు, ఎడ్ల బండి వేసుకొని ఆయుధాలు తయారు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు. అప్పుడు వెనకట మహారాణా ప్రతాప్కి వాళ్ళ వంశాంగం చెందినటువంటి వాళ్ళు ఏదైతే శపథం చేసిర్రో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా కూడా మహారాణా ప్రతాప్కి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ కట్టప్ప క్యారెక్టర్ నిజమా అబద్ధం నాకు తెలియదు, కానీ అటువంటి క్యారెక్టర్ ఇంకా ఉందని చెప్తున్నాను. జై హింద్.